సార్ ఇప్పుడు నాకేదో జరగబోతున్నట్టు అనిపిస్తుంది సార్. అరే ఏం వెతుకుతున్నావు? నీ డబ్బు పడిపోయిందా? కాదు సార్, ఇక్కడ ఉన్నట్టుండి గొంతు ఎలా వచ్చిందని చూస్తున్నాను. అదే సరే, నన్ను ఎగతాళి చేస్తున్నావా? నేను నీలాగా పెద్దగా ఉన్నానా ఏంటి? లేదు సార్. ఎవరు నన్ను నెట్టేశారు సార్. నెట్టేశారా? ఎవరు సార్ నెట్టింది? తెలియలేదే. నాకేమనిపిస్తుందంటే ఏదో ఒక అద్భుత శక్తి నన్ను నాశనం చేయాలనుకుంటుందేమో. ఫ్రెడీ, ఇక్కడ ఎలాంటి శక్తి లేదు. నువ్వు దిగేటప్పుడు పంకజ్ కాల్ తగిలింది. ఏంటి? పంకజ్ సారీ చెప్పు. ఫ్రెడీ సార్, ఐఎమ్ సారీ సార్. సారీ, నేను భయపడిపోయాను. నాకు అనిపించింది ఆ అనాథ ఆశ్రమంలో ఆత్మ ఉన్నది అన్న విషయం నిజం అనుకున్నాను సార్. ముందు ఆత్మ గురించి చెప్పడం ఆపు, లేకపోతే ఈసారి నేను తోసేస్తాను. రండి రండి. మీరే కదా మిస్టర్ అనుజ్? మీరు రాకేష్ అండ్ ఆలియా మేడం రైట్? ఫోన్లో మనం మాట్లాడాం కదా. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. ప్రయాణం ఎలా జరిగింది? రావడంలో ఏ కష్టం లేదు కదా? అరే ఏం లేదు, యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చాం. ఇక్కడ చాలానే మారింది. అవును, రోజు రోజుకి దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. అయ్యా మమ్మీ, ఈ చోటు చాలా అందంగా ఉంది. పార్త్, మాట్లాడకూడదు, ఊరికే నుంచోవాలి. రోహన్, నువ్వు అల్లరి చేయకపోతే డాడీ నీకు చాక్లెట్ కొనిస్తాడు. ఓకే? ఓకే. ఆలియా మేడం గారు, ఇదిగోండి పేపర్స్ రెడీగా ఉన్నాయి. రియలీ? నాకు ఏమనిపిస్తుందంటే నా లక్ష్యాన్ని సాధించినట్టు అనిపిస్తుంది. హాలియా, ఈ అనాథాశ్రమాన్ని నడిపించాలన్న నీ కల అతి త్వరలోనే నెరవేరబోతోంది. నిజంగానే మీరు ఒక మంచి పని చేయబోతున్నారు ఆలియా మేడం. ఈ కాలంలో మీలా ఎవరున్నారు? అందరూ వాళ్ళ స్వార్థం చూసుకుని జీవిస్తున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసే ముందు ఒకసారి ఈ చోటుని చూడొచ్చా? ఖచ్చితంగా, మీకు ఆ హక్కు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రండి వెళ్దాం. రండి, ఇటువైపు రండి. రాకేష్, ఈ గోడ కలర్ చూడండి, అస్సలు బాలేదుగా. మనం బ్రైట్ కలర్స్ వేయించుకుందాం. కొంచెం రెన్యువేషన్ రండి చేస్తే. సార్, లోపలికి రండి. ఇది చిన్నపిల్లల రూము. ఇక్కడ పిల్లలకి కంప్యూటర్ రూమ్ పెడదాం, వైఫై కనెక్షన్తో. గ్రేట్ ఐడియా, బాగానే ఉంటుంది. ఇది ఎన్నేళ్ల పాత ఫోటో? నాన్న, నేను కిందకి వెళ్ళి ఆడుకోనా? సరే వెళ్ళు, అల్లరి చేయకుండా ఆడుకో, సరేనా? ఓకే నాన్న. ఇక్కడ చూడండి, ఈ చాలా ఫోటో చాలా పాతగా ఉంది. పాత ఫోటో మేడం. ఇక్కడికి వచ్చుండకూడదు. మీరు ఈ స్థలానికి వచ్చుండకూడదు. మీరు ఈ స్థలానికి వచ్చి పెద్ద తప్పు చేశారు. ఏంటి ఎందుకు ఏదో వాగుతున్నావు? బయటికి వెళ్ళి పని చేసుకోపో. ఎవరితను? ఈ ఇంటికి ఒక కేర్ టేకర్ లాంటాడు అనుకోండి. ఈ ఇల్లు ఎంత పాతదో తిన ఆలోచనలు కూడా అంత పాతవి. ఆ పాత గొంతులు మళ్ళీ లేచి వస్తే ఎవరు తప్పించుకోలేరు. ఇదిగో చూడు, అనవసరంగా వాగుతుండకు. బయటికి వెళ్ళి నీ పని చూసుకోపో. ఇతను ఏ గొంతు గురించి మాట్లాడుతున్నాడు? సార్, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మూఢనమ్మకంతో ఉన్నవాళ్ళు సార్. ఇక్కడ ఏదో ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నారు. ఆత్మనా? ఈ జనాలు ఇప్పటికీ ఆత్మల్ని నమ్ముతున్నారా ఏంటి? లేదు, అలా కాదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళని మనం అసలు మార్చలేం కదా సార్. పదండి సార్, మన కిందకి వెళ్దాం. రండి. ఓకే, పద.
ఎవరిది? అక్కడెవరు? ఏమైంది ఆలియా? ఏంటి విషయం? రాకేష్, అక్కడ ఎవరో నీడని చూశాను. ఇక్కడి నుంచే వెళ్ళారు. ఇది చూడండి, మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. అరే ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పండి. అరే నేను చెప్పేది వినండి. నీడ ఆ వైపు వెళ్ళడం నేను చూశాను. ఒక్క నిమిషం, నేను చూస్తాను. ఎవరెక్కడా? ఎవరున్నారు? ఎవరన్నా ఉన్నారా? శాంతానా? తను ఇక్కడ పని మనిషి అండి. ఇంటి పనులనే చేస్తుంది. కానీ అద్భుతంగా వంట చేస్తుంది. మీకు ఏదైనా కావాలంటే తన దగ్గర చెప్పండి. పదని వెళ్దాం. పద. రండి సార్, రండి రండి. ఇది పిల్లలు యాక్టివిటీ ఏరియా. ఇక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఓకే. మీరు ఇల్లు మొత్తం చూసేశారు. ఇప్పుడు మన ఫార్మాలిటీస్ ముగించుకుందామా? యా షూర్. రండి, పదండి please. పదండి ప్లీజ్. ఇక్కడ అక్కడే. ఓకే. మీరు మీ డబ్బుని ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, నాకు బాగా అర్థమవుతుంది. కానీ నా అడ్వైస్ ఏంటంటే మీకున్న నెక్స్ట్ ఆప్షన్స్ అన్నింటినీ చెక్ చేసుకోండి ఇన్వెస్ట్ చేయడానికి ముందే. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ అనోజ్. మీ కన్సర్న్ నాకు బాగా అర్థమవుతోంది. ఎందుకంటే నేను ఒక బిజినెస్ మ్యాన్ని. జీవితంలో కొన్ని నిర్ణయాలు మనసుని అడిగి తెలుసుకోవాలి. నేను నా మనసుని అడిగే తెలుసుకున్నాను. అవును, యాక్చువల్లీ అనాథాశ్రమం ఓపెన్ చేయడం అని మా కళ. ఇంకా నాది ఇదే ఊరు. ఇంకా ఈ ఊరికి ఏదైనా ఇవ్వాలనుకున్నాను. దట్స్ ఇట్. మేము యూఎస్లో బాగా సంపాదించాం. బిజినెస్ను కూడా బాగా సెటప్ చేసుకున్నాం. కానీ ఇదంతా మాకు మా ఎడ్యుకేషనల్ సంస్కృతి వల్లే మాకు దక్కింది. ఈ దేశమే మాకు అందించింది. మీ ఆలోచనలు చాలా అందంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇప్పుడు ఈ చోటు మాకు సొంతం. ఖచ్చితంగా. కానీ నాకు ఒక్క వారం మాత్రం టైం ఇవ్వండి. అన్ని నేను సరి చేస్తాను. ఓకే? ఓకే. లేకపోయినా మిమ్మల్ని మేము సులభంగా వదిలిపెట్టాం. అరే ఎప్పుడు మీ సేవ కోసం నేను కాచుకుని ఉంటాను సార్. మీ రూమ్ అయితే రెడీగా ఉంది, వెళ్దామా? వెళ్దామా? రాకేష్, రోహన్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. నేను వాడిని తీసుకుని వస్తాను. రోహన్, 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 వీడు ఎక్కడికి వెళ్ళాడు? బాబు రోహన్. జాలీ, నువ్వు చీటింగ్ చేస్తున్నావు. మనం ఇంకొకసారి ఆడుకుందాం, కానీ ఇప్పుడు చీటింగ్ చేయకూడదు, సరేనా? రోహన్, నువ్వు ఎవరితో ఆడుకుంటున్నావు? మమ్మీ, ఈ చోటు చాలా అందంగా ఉంది. నాకు 4 ఫ్రెండ్స్ దొరికారు. 4 ఫ్రెండ్సా? ఎవరు? ఎక్కడున్నారు? అరే ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఇక్కడే కదా ఉన్నారు. మీరందరూ ఎక్కడున్నారు? నిధి, బోనీ, జాయ్, జాలీ అందరూ ఎక్కడున్నారు? ఎక్కడైనా దాక్కున్నారా ఏంటి? ఎక్కడికి వెళ్ళారు? రోహన్, ఇక్కడ ఎవరూ లేరు. లోపలికి రా. లేదు మమ్మీ, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు మాస్క్ ఇంకా ఫార్మల్ సూట్ వేసుకున్నారు. ఏంటి? మాస్క్ తో ఫార్మల్ సూటా? అవును మమ్మీ. మళ్ళీ ఆటలాడుతున్నావా? లేదు మమ్మీ, నేను నిజం చెప్తున్నాను. ఎనీవేస్, నువ్వు లోపలికి రా. నీకెన్నిసార్లు చెప్పాలి బయటికి రావద్దని? చాలా చీకటి పడింది. హలో సార్, ఇండియాలో క్లైమేట్ ఎలా ఉంది? ఏం చెప్పమంటావు సూసి? ఇండియా మట్టి వాసనే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఎన్ని రోజులు అక్కడ ఉండిపోతున్నారు? 2 వారాలైనా పడుతుంది. సరే సూసి, వాట్సన్ కాంట్రాక్ట్ పేపర్స్ని నేను ఈమెయిల్ చేశాను, చూసుకో. వాటిని బాగా చెక్ చేయి. షూర్ సార్. ఈ టైంలో ఎవరొచ్చుంటారు? నేను వెళ్ళి చూస్తాను. ఓకే సూసి, బాయ్ బాయ్ బాయ్. హాయ్, ప్లీజ్ కమ్. రండి. నేను గాయత్రి, మీ ఇంటి పక్కనే ఉంటాను. నేను అనుకున్నాను మీరు ఇప్పుడే షిఫ్ట్ అయి ఉంటారని. కిచెన్ కూడా రెడీ అవ్వలేదుగా, అందుకని మీకు కాఫీ తీసుకొచ్చాను. సో స్వీట్ ఆఫ్ యూ. కానీ మీకెందుకు శ్రమ? అరే ఇందులో శ్రమే ఉంది. పక్కింటి వాళ్లే కదా సహాయం చేయాలి. సరే మీరు కూర్చోండి. యా, ఈయన నా హస్బెండ్ రాకేష్. హలో. ఓప్స్, సారీ, నేను మీ పేరే అడగడం మర్చిపోయా. ఆలియా. అది సరే, మీరిక్కడికి రావడానికి ఏదైనా కారణం ఉందా? మీకు కూడా తెలుసుంటుంది, ఈ అనాథాశ్రమం చాలా రోజులుగా మూసుంది. దీన్ని మళ్ళీ మేము స్టార్ట్ చేస్తున్నాం. అరే సూపర్, మీరు నిజంగానే మంచి పని చేస్తున్నారు. ఇంకా నాకు కొంతమంది టీవీ సీరియల్ వాళ్ళే తెలుసు.
మీకు నచ్చితే వాళ్ళని పిలిచి ఫండ్ రైజింగ్ ఫంక్షన్ చేద్దాం. ఓ నో థ్యాంక్ యూ సో మచ్. ఫండ్ రైజింగ్ కి అన్ని పనులు పూర్తయ్యాయి. మీరు రండి రేపు ఉదయం 11 గంటలకి. ఖచ్చితంగా. ఇప్పుడు మీతో మాట్లాడాను కదా నా బంగారం. మమ్మీ, ఈ ఆంటీ ఎవరు? ఎంత ముద్దు అయిన బాబు. బాబు, ఆవిడ గాయత్రి ఆంటీ. నమస్కారం చెప్పు. నమస్తే ఆంటీ. హాయ్. మీకు ఒకటి తెలుసా, ఈ చోటు బాగా నచ్చింది. మేము ఇప్పుడే కదా వచ్చాం. ఇంకా వీడికి 4 ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. 4 ఫ్రెండ్సా? కానీ ఈ ఏరియాలో పిల్లలే లేరే. మమ్మీ, ఆంటీ అబద్ధం చెప్తున్నారు. నీది, జాయ్, జాలీ, బోనీ వీళ్ళందరూ ఇక్కడే పక్కనే ఉన్నారు. రోహన్, అలా మాట్లాడకూడదు. పర్వాలేదు. ఈ కాలం పిల్లల ఊహలకి మనం అంతుపట్టలేకపోతున్నాం. సరే, నేను బయలుదేరుతున్నా. మా హస్బెండ్ వెతుక్కుంటూ ఉంటారు. నేను ఆయనతో చెప్పకుండా వచ్చాను. మళ్ళీ కలుద్దాం. సరే, ఉదయం కలుద్దాం. బాయ్ బాబు. గుడ్ నైట్. గుడ్ నైట్. టేక్ కేర్. మమ్మీ మాస్క్ పార్టీ చేసుకుందామా? ఖచ్చితంగా చేద్దాం. ఒక కండిషన్. నువ్వు అమ్మకి ప్రామిస్ చేయాలి. అమ్మని అడగకుండా ఎవరితోనే ఆడకూడదు. ఓకే? ఓకే. ప్రామిస్. ప్రామిస్. ఎవరది? అక్కడ ఎవరు? రాకేష్, రాకేష్ లేవండి. రాకేష్ లేవండి. ఎవరో దొంగోడొచ్చాడు. లేవండి. ఆలియా, ఇక్కడ దొంగతనం చేయడానికి ఏమున్నాయని. దొంగలేడు గింగలేడు. పడుకో. మీ పేరు కుంభకర్ణని పెట్టాలి. నేనే వెళ్ళి చూస్తాను. ఎవరది? రాకేష్, త్వరగా లేవండి. బయట ఎవరో ఉన్నారు. రాకేష్, లేవండి. ఆలియా, ఈ టైంలో తమాషాలు చేయకుండా వచ్చి పడుకో. అక్కడ ఎవరు? బయట ఎవరు ఉన్నారు? ఎవరు? ఎవరది? రోహన్, నువ్వా అది? రోహన్, నాకు ఇలాంటి ఆటలు నచ్చవు. రాత్రి 2 అవుతుంది. నీకు ఈ ఆటలు ముఖ్యమా? రోహన్, ఆ రెండో బాబు ఎవరు? రోహన్, రోహన్. రోహన్, రోహన్. ఈ బొమ్మలేంటి చాలా చెదురుగా ఉన్నాయి? ముందంతా బాగానే ఉండేగా.
మమ్మీ రోహన్, ఏంటి ఈ ఆటలు? హా, ఎందుకు ఇలా ఆడుతున్నావు? మమ్మీ నేను ఎక్కడ ఆడుకుంటున్నాను, నేను నిద్రపోతున్నాను. అలాగా, ఇప్పుడు అబద్ధం కూడా చెప్తున్నావా? సరే, నీ ఫ్రెండ్ ఎక్కడా? ఏ ఫ్రెండు? ఒక నిమిషం, ఇప్పుడు ఎవరో తెలుస్తుంది. ఏంటి మమ్మీ, నేను నిజం చెప్తున్నాను. నేను నా రూమ్లో నిద్రపోతున్నాను. మీ శబ్దం విన్న వెంటనే నేను ఇప్పుడే లేచి వచ్చాను. అలాగా, అయితే రోహన్ కాకుండా వాళ్ళెవరు? మరి ఆ పిల్లలెవరు? ఆడారు? కంగ్రాచులేషన్స్. మా తరపు నుంచి ఒక చిన్న డొనేషన్. థ్యాంక్ యూ సో Hello. మచ్. హాయ్. సార్ ఆయన పేరు మిస్టర్ విక్రమ్, ఈ సిటీలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఓ వావ్. ఓకే, ఈవిడ మా ఇంటికి, నా జీవితానికి హోమ్ మినిస్టర్. నా వైఫ్ మాధురి. నమస్తే. సార్, మేము కూడా ఒక ట్రస్ట్ నడుపుతున్నాం. హాస్పిటల్కి, సోలోకి బోల్డ్ సాయం చేస్తున్నాం. నిజాయితీగా మీరు చేసే సేవల గురించి మేము చాలా విన్నాం. అందుకే వెంటనే మిమ్మల్ని కలిసి నా కానుకను ఇద్దామని వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళు ఇచ్చే డొనేషన్ వల్ల చాలా మంది అనాథ పిల్లలకి ఆశీర్వాదంగా ఉంటుంది. థ్యాంక్ యూ. యా, ఈవెన్ మేము కూడా మీ ట్రస్ట్కి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నాం. ష్యూర్. మీరు మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్కి మా ట్రస్ట్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడు వాళ్ళ వల్ల సాయం ఎక్కువ అవుతుంది. యా, ఖచ్చితంగా చెప్తాం. అండ్ ఈవెన్ మా అబ్బాయిని కూడా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఓ ఆఫ్ కోర్స్. ఆలియా, రోహన్ ఎక్కడ? తెలీదు, ఇక్కడెక్కడో ఉండుంటాడు. అనుజ్, నువ్వు వెళ్ళి వాడిని తీసుకురా. మేడం అందరూ మాస్కులు వేసుకుని తిరుగుతున్నారు, నేనేం కనిపెడతాను మేడం అబ్బాయిని. అవును, తను బ్లూ కలర్ లో బ్లేజర్ ఇంకా బ్లాక్ కలర్ ట్రౌజర్ అయితే సరే మేడం, నేను చూసొస్తాను. ప్లీజ్ మీరు వెళ్ళి డ్రింక్ తాగుతూ. యా, యా. తప్పకుండా. పద, మనం వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యొద్దాం. నా కొత్త ఫ్రెండ్స్ ఏంటి ఇంకా రాలేదు? నేను ఖచ్చితంగా వాళ్ళతోనే ఆడుకుంటాను. ఆ, బాబు నువ్వు రోహన్ని చూసావా? బ్లూ కలర్ కోట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని. సరే ఓకే, నువ్వు ఆడుకో. గాయత్రి మేడం, మీరు రావడం నాకు చాలా సంతోషం. మీరు రారేమోననే అనుకున్నా. ఎలా రాకుండా ఉంటాను? మా హస్బెండ్ మీకు పరిచయం చేయకుండా ఉంటానా? ఓకే, ఈయనే సంజయ్. ఇంకా సంజయ్, తనే నా ఫ్రెండ్ ఆలియా. ఇంకా ఆయన హస్బెండ్ రాకేష్. గ్లాడ్ టు మీట్ యూ సార్. నాకు సంతోషంగా ఉంది. మీరు వెళ్ళి భోంచేయండి సార్. రండి. అనూజ్, చెప్పండి మేడం. అనూజ్, రోహన్ ఎక్కడా? సారీ, వాడిని వెతకలేదు, ఇప్పుడు వెళ్ళి వెతుకుతాను మేడం. పర్వాలేదు, నేను వెళ్ళి చూస్తాను. రాకేష్, ఇదిగో వస్తాను. ఓకే. రోహన్, అరే, మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఇక్కడే కదా ఉన్నారు. రోహన్, ఎక్స్క్యూజ్ మీ, మీరు వెతుకుతున్న అబ్బాయి బ్లూ జాకెట్ బ్లాక్ ప్యాంటే కదా వేసుకున్నాడు? మీరు తన్ని చూసారా? ఇందాక తను లోపలికి వెళ్ళాడు మ్యామ్. లోపల? Yeah. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. రాకేష్, yeah. నేను లోపలికి వెళ్ళి రోహన్ okay. తీసుకొస్తా. రోహన్, 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 ఎక్కడికి వెళ్ళాడు వీడు? రోహన్, రోహన్, నీకు పైన అమ్మ కోపంగా ఉంది. రోహన్,
రోహన్ రోహన్ ఇక్కడ లేడు. రోహన్, ఈ తలుపు ఎవరు తెరిచారు? రోహన్ షూ. రోహన్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, ఈ చుట్టుపక్కల మొత్తం వెతికాం, కానీ తన గురించి తెలీదు. ఇది వింతగా ఉంది. చుట్టూ ఎంతమంది ఉన్నప్పుడు తను ఎక్కడికెళ్ళి ఉంటాడు? నాకు భయంగా ఉంది సార్. రోహన్కి ఏది అయ్యి ఉండకూడదు. ఈ రక్తాన్ని, ఆ షూని చూస్తున్నప్పుడు నాకు ఏదేదో ఆలోచన వస్తుంది సార్. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగినట్టుంది. రూము మధ్య షూస్ ఉన్నాయి, పక్కన రక్తం ఉంది. సరే, షూని రూమ్ సెంటర్లో కరెక్ట్గా పెట్టారు సార్. నేరస్తుడు మనకేదో చెప్పాలనుకుంటున్నాడేమో సార్. మాకు ఏంటి చెప్పాలనుకుంటున్నాడు సార్? ఈ షూస్ని నేను బాగా చెక్ చేశాను సార్. ఈ షూ లోపల ఎలాంటి లెటర్స్ కూడా లేదు. ఐసీ. ఓకే, ఈ ఇల్లు మొత్తం బాగా గాలించండి. ఈలోపు ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడతాను. రోహన్, రాకేష్, రోహన్కి ఏదైనా అయితే నిజంగా నేను చచ్చిపోతాను. దయచేసి ఇలా మాట్లాడుకో ప్లీజ్. మన అబ్బాయికి ఏమీ కాదు, నా మాట నమ్ము, ఏమీ కాదు. పెద్దయినా, రాకేష్. మీరు ఇంటి గేట్ దగ్గర కదా ఉంటారు. బాబు బయటికి వెళ్ళడం మీరు గమనించలేదా? లేదు, రోహన్ బాబు బయటికి వెళ్ళనే లేదు. బయటికి వెళ్ళి రావడానికి ఒక్క గేట్ మాత్రమే ఉందా? అవును. మరి చూడలేదంటే అర్థం ఏంటి? రోహన్ ఎవరైనా బయటికి తీసుకువెళ్ళుంటే వాణ్ణి మీరు చూసుండాలిగా. నేను నిజమే చెబుతున్నా. నేను నిజంగానే రోహన్ని చూడలేదు. మధ్యలో ఎక్కడికైనా బయటికి వెళ్ళావా? నా ఉద్దేశం తాత, టీ తాగడానికి ఎక్కడికైనా బయటికి వెళ్ళావా అని. నేను టీ తాగడం లేదు. నేను ఒకే చోటే ఉన్నాను. సరే, పర్వాలేదు. సరే, మీలో ఎవరైనా రోహన్ ఇంట్లోకి రావడం చూసారా? అవును సార్, తను ఇంట్లోకి రావడం నేను చూశాను. అలాగా? తను వెనకాలే ఎవరైనా రావడం మీరు చూసారా? సార్, వాడు ఒక్కడే వచ్చాడు, తన వెనక ఎవరు రాలేదు. కానీ నేను చూశాను సార్. ఎవరిని? పని మనిషి శాంతాని. తన ఇంటికి తలుపు పక్క నిలబడింది. శాంతావా? ఆవిడెక్కడుంది? ఆవిడ పిలవండి. శాంత, నేను ఆవిడ ఇందాక నుంచి వెతుకుతున్నా, కానీ తను ఎక్కడా లేదు. ఫ్రెడీ, చూడు, ఇక్కడ కూడా రక్తం ఉంది. ఓ, అలా అయితే ఆ హంతకుడు ఈ అలమారని తెరిచుంటాడు. లేదంటే ఇక్కడ రక్తపు మరకలు ఉండదు కదా ఈ హ్యాండిల్లో. ఫ్రెడీ, ఇందులో ఏదైనా పెట్టుండొచ్చు. హంతకుడు పని అయ్యి ఉంటుంది. సరే, శాంతాన్ని ఉద్యోగంలోకి చేర్చుకునే ముందు ఆవిడ గురించి బాగా ఎంక్వైరీ చేసుంటారు కదా మీరు. అనోజ్, నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా? దానికి అసలు అవసరం లేదనుకుంటా. తను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పక్కనంతా పనిచేస్తుంది సార్. ఇంతవరకు అలాంటిది ఏది జరగలేదు సార్. వావ్, ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఉద్యోగంలోకి చేర్చుకున్నారు. ఉద్యోగంలోకి ఎవరినైనా చేర్చుకునే ముందు పోలీస్ వెరిఫికేషన్ చేయాలని మేము చెప్పాం కదా. ఆవిడ ఫోటో, ఆవిడ గురించి ఏదైనా మీకు తెలుసుండాలిగా. సారీ సార్, తప్పు జరిగిపోయింది. ఇక్కడ బెడ్లన్నీ ఉన్నాయి, ఇంకా కార్పెట్లు ఉన్నాయి. ఫ్రెడీ, ఇందులో కార్పెట్ మాత్రమే కాదు. ఇక్కడ చూడు. సార్, ఒక విషయం అర్థం కాలేదు. ఆ పని మనిషి రోహన్ని కిడ్నాప్ చేయాలనుకుంటే తను ఎందుకని రోహన్ షూ విప్పి పెడుతుంది? షూ ఉంటే నడిచేటప్పుడు శబ్దం వస్తుంది కదా. నో నో నో, అలా అయ్యుంటే తను చెప్పులు వదిలేసి వెళ్ళుంటుంది. ఇక్కడ ఇంకేదో జరిగింది. రూమ్ మధ్య షూస్ ఉన్నాయి, అలాగే పక్కన రక్తం కూడా ఉంది. సార్, ఇంకొక విషయం, ఇద్దరిలో ఎవరికైనా దెబ్బ తగిలితే మెట్ల మీద రక్తం మరకలు ఉండాలిగా. సరిగ్గా చెప్పా. అది ఫస్ట్ ఫ్లోర్ నుండి బాబుని ఎత్తుకుని దూకలేరు. సార్, ఒకసారి పైకి రండి. ఆ రూమ్లో ఏదో ఉంది సార్. ఏమైంది సార్? రోహన్ గురించి ఏమైనా తెలిసిందా? ఇప్పుడు తెలుస్తుంది, వెళ్దాం పదండి. రండి సార్. ఏముంది మీరే చూడండి సార్. ఇదేదో సీక్రెట్ దారిలా ఉంది. అవును సార్. ఇదేంటో మీకు తెలుసా? అవును సార్, ఇది కింద బేస్మెంట్కి వెళ్ళే దారి. బేస్మెంట్కి వెళ్ళే దారంట. మయూర్, వీళ్ళందరూ ఇక్కడే ఉండని, మేము కిందకి వెళ్ళి చెక్ చేసి వస్తాం.
అయ్యో, ఫ్రెడీ సార్, చూస్తున్నారు కదా? ఫ్రెడీ, చెప్తాను మీకు. లేవండి, ఏంటి సార్ మీరు? లేవండి. అయ్యి, సార్ ఇప్పుడు నాకేదో జరగబోతున్నట్టు అనిపిస్తుంది సార్. అయ్యో అయ్యో. అరే ఏం వెతుకుతున్నావు? నీ డబ్బు పడిపోయిందా? ఆ? కాదు సార్, ఇక్కడ ఉన్నట్టుండి గొంతు ఎలా వచ్చిందని చూస్తున్నాను. అదే సరే, నన్ను ఎగతాళి చేస్తున్నావా? ఆ? నేను నీలాగా పెద్దగా ఉన్నానా ఏంటి? లేదు సార్. ఎవరో నన్ను నెట్టేశారు సార్. ఆ, నెట్టేశారా? ఎవరు సార్ నెట్టింది? తెలియలేదే. నాకేమనిపిస్తుందంటే ఏదో ఒక అద్భుత శక్తి నన్ను నాశనం చేయాలనుకుంటుందేమో. ఫ్రెడీ, ఇక్కడ ఎలాంటి శక్తి లేదు. నువ్వు దిగేటప్పుడు పంకజ్ కాల్ తగిలింది. ఏంటి? పంకజ్ సారీ చెప్పు. ఫ్రెడీ సార్, ఐఎమ్ సారీ సార్. సారీ, నేను భయపడిపోయాను. నాకు అనిపించింది ఆ అనాథ ఆశ్రమంలో ఆత్మ ఉన్నది అన్న విషయం నిజం అనుకున్నాను సార్. ముందు ఆత్మ గురించి చెప్పడం ఆపు, లేకపోతే ఈసారి నేను తోసేస్తాను. ఈ గదిని క్లీన్ చేయరనుకుంటాను సార్. సార్ ఇక్కడ చూడండి. లేడీ డెడ్ బాడీ. పంకజ్, నువ్వు వెళ్ళి ఆలియాని రాకేష్ని తీసుకురా. తన శరీరంపై కత్తి ఆనవాళ్ళేమీ లేవు, షూట్ చేసినట్టు కూడా లేదు. కానీ ఆవిడెలా చనిపోయింది? తల ఎటుపక్క ఉందేంటి? ఏంటో చెక్ చేయి. కొట్టిన ఆనవాళ్ళేమీ లేవు. తను ఇందులో నుంచే బయటికి వచ్చుండాలి. దిగేటప్పుడు కింద పడి మెడ విరిగినట్టుంది. సార్, ఓసారి ఇలా రండి. మీకు ఈవిడెవరో తెలుసా? ఆ, ఈవిడే శాంత. ఆవిడే మా ఇంటి పని మనిషి, రాకేష్. సార్, ఈ శాంతానే నీరస్తురాలని మేము అనుకున్నాం, కానీ ఏమని చంపేశారు సార్. అలా అయితే ఈ కేసులో రోహన్ కనిపించకుండా పోయినందుకు శాంతా ప్రమేయం లేదనుకుంటా. సార్, ఒకవేళ ఇలా అయ్యుంటుందా? రోహన్ వేరే వాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేశారా? రోహన్ని కాపాడడానికి ప్రయత్నించి శాంత తన ప్రాణాలు కోల్పోయిందా? అలా కూడా అయ్యి ఉండొచ్చు. ఒక్క నిమిషం రెడీ, కొంచెం తప్పుకో. ఇక్కడ కూడా షూస్ ఉన్నాయి. 1, 2, 3, 4 జతలు ఉన్నాయి. సార్, ఇది చిన్నపిల్లల షూస్ సార్. ఎందులోనూ మరక అంటుకోలేదు. అయితే వీటిని ఎవరో తీసుకొచ్చి ఇక్కడ భద్రంగా పెట్టారనుకుంటాను. ఆ నేరస్తుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు సార్? ఈ షూస్ని చాలా క్లీన్గా పెట్టాడు. ఈ షూస్ మొత్తం రోహన్దా? లేదు సార్, అది రోహన్ షూ కాదు. మరి ఇవి ఎవరిది? పార్టీలో ఇంకెవరైనా కనిపించకుండా పోయారా? లేదు సార్, ఇంకెవరూ తప్పిపోలేదు. ఒక నిమిషం సార్. రోహన్ నాతో చెప్పాడు ఇక్కడ తనకి 4 ఫ్రెండ్స్ ఉన్నారు అని. నేను తను చెప్పింది నమ్మలేదు. ఒకవేళ ఈ షూస్ అని వాళ్ళ 4 ఫ్రెండ్స్ ఇవా? 4 కొత్త ఫ్రెండ్సా? ఎవరు వాళ్ళు? సార్, తెలీదు. యాక్చువల్లీ నేను వాళ్ళని చూడలేదు. కానీ సార్, వాళ్ళ పేర్లు తెలుసు. బోనీ, నిధి, జాలీ, జై. రోహన్ ఈ పేర్లు చెప్పాడు. ఇంకోటి కూడా చెప్పాడు. వాళ్ళు మాస్క్, బ్లాక్ అండ్ వైట్ సూట్ వేసుకున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు అది తెలీదు. పక్కింటి ఆవిడ చెప్పింది ఇక్కడ పిల్లలే లేరని. అదేంటి? ఈ ఏరియాలో చిన్న పిల్లలు ఎవరూ లేరంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? తెలీదు సార్, నాకు ఈ విషయం వింతగా ఉంది సార్. సరే, పర్వాలేదు. ఈ ప్రశ్నకు కూడా జవాబు దొరుకుతుంది. చుట్టూ గాలించండి, వెళ్ళండి. సార్, ఇలా రండి. లోపలికి రావడానికి ఇంకో మార్గం కూడా ఉంది. ఇది ఇంటి బ్యాక్ సైడ్ అనుకుంటాను. బాబుని నేరస్తుడు ఇక్కడి నుంచే కిడ్నాప్ చేసి ఉండాలి.
శ్రేయ, సచిన్, మీరిద్దరూ ఇక్కడ చెక్ చేయండి. ఈలోపు పక్కింటికి వెళ్ళి నేను కనుక్కొని వస్తాను. నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. అరే నేను ఒకసారి చెప్పాను కదా, చందాలు డొనేషన్స్ ఏముండవు, మీరు వేరే వాళ్ళనే అడగండి. సార్, మనల్ని చాలా అవమానంగా చూస్తున్నారు. మేడం, మేము సిఐడి డొనేషన్ కోసం వచ్చిన మొహాలా ఇవి. ఓ సారీ ఆఫీసర్స్, అదేంటంటే చాలా రోజులుగా కొంతమంది చందాల కోసం వచ్చి టార్చర్ చేశారు, అందుకనే నేను... సరే వదిలేండి, నేను మీకేం హెల్ప్ చేయాలి? ముందు మీరు ఈ ఫోటో చూడండి మ్యామ్. ఈ అబ్బాయిని రీసెంట్గా ఎక్కడైనా చూసారా? లేదు సార్, నేను ఉదయం నుంచి ఇక్కడే కూర్చున్నాను, నేనేం చూడలేదు. సార్, నేను పక్క ఇంట్లో అడిగాను, కానీ ఎవరికి కూడా రోహన్ గురించి ఏది తెలియలేదు సార్. ఇంకా జాయ్, జాలీ, బోనీ, నిధి గురించి కూడా తెలియలేదు. ఒక్క నిమిషం, అరే మీరు ఏ పేరు చెప్పారు? రోహన్, లేదు, దాని తర్వాత నలుగురు పిల్లల పేర్లు? జాయ్, జాలీ, బోనీ, ఇంకా నిధి. మీకు ఈ నలుగురు పిల్లల గురించి ఏం తెలుసు? మీకు వాళ్ళ గురించి తెలుసా? అవును, ఈ నలుగురు పిల్లలు 10 సంవత్సరాల ముందు కనిపించకుండా పోయారు, పక్కనున్న అనాథాశ్రమం నుంచి. ఏంటి, 10 ఏళ్ల క్రితమా? అవును, దీనివల్లే అనాథాశ్రమం పేరు చెడిపోయింది, దాని తర్వాత మూసేశారు. అన్నట్టు పోలీసులు వీళ్ళని వెతకలేదా? లేదు, కానీ ఏం చెప్పేవారంటే ఈ ఆశ్రమంలో పని మనిషి ఉన్నవారు కదా, నిర్మలా మేడం, పిల్లలు వెళ్ళిపోవడానికి కారణం ఆవిడేనని. లేకపోతే ఊరికే పిల్లలు ఎలా వెళ్ళిపోతారు? రూమ్ మధ్యలో ఆ బాబు వేసుకున్న షూలు పెట్టేసి కేసుని తారుమారు చేయాలనుకుంటున్నారు. ఈ కేసుని మన నెత్తి మీద పెట్టాలనుకుంటున్నారు. సార్, రోహన్ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చిన్నపిల్లలే సార్. ఒకవేళ నేరస్తుడే ఆ పిల్లల్ని పంపించుంటాడా? అలా కూడా అయ్యి ఉండొచ్చు. అవును, నిర్మల గురించి ఏమైనా తెలుసా మీకు? ఆవిడ కూడా ఆ పిల్లలతో కనిపించకుండా వెళ్ళిపోయారు. ఖచ్చితంగా పిల్లల్ని కిడ్నాప్ చేసింది ఆవిడే. అలా అయితే సార్, ఆ నిర్మల మళ్ళీ వచ్చేసారా ఏంటి? ఇప్పుడు ఇవన్నిటినీ చేసేది ఎవరు? ఎవడో ఉన్నాడు ఫ్రెడీ, వాడికి ఈ 10 ఏళ్ల కేసుకి ఏదో సంబంధం ఉంది. మై గాడ్. సచిన్, ఏంటి సచిన్, ఎక్కడ అస్థిపంజరం? సరే, అస్థిపంజరం దొరకలేదు, కానీ పొర్రే దొరికింది. ఈ ట్రంకులో ఉంది సార్. మై గాడ్. సార్ తెలీదు ఎన్ని రోజులుగా దీన్ని ఇక్కడ పెట్టారు అని. 10 సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చు. అప్పుడే అనాథాశ్రమంలో ఉన్న పిల్లలు కనిపించకుండా పోయారు. ఓ పని చేయండి, దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించండి. వాణ్ణి వెంటనే మనం కనిపెట్టి తీరాలి. సోలంకి సార్, ఏంటి ఆ పొర్రితో మాట్లాడారా లేదా? నన్నేం మాట్లాడమంటారు? మాట్లాడాలంటే ఆ పుర్రెకి ఒక ఆకారం ఉండాలి కదా. తారిక కనిపెడుతోంది, కాసేపటి తర్వాత మొహం వచ్చిన తర్వాత అంత వివరంగా చెప్తాను. తారిక, ఎంత టైం పడుతుంది? సార్ దాదాపు పూర్తయింది, కాస్త ఫినిషింగ్ టచ్ ఉంది. సరే సోలంకి, అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి కదా, అది రోహన్ రక్తం అంటావా? లేదు బాస్, ఆ రక్తం రోహన్ది కాదు. థ్యాంక్ గాడ్, రోహన్ సేఫ్గా ఉన్నాడు. మరి ఆ రక్తపు మరక ఎవరిదై ఉంటుంది? అది ఇంకా తెలియలేదు దయా. క్రిమినల్ డేటాలో చెక్ చేశాను, కానీ మ్యాచ్ అవ్వలేదు. ఒకవేళ ఈ రక్తం నేరస్తుడిది అయి ఉండాలి. తనే కదా రోహన్ని కిడ్నాప్ చేసింది. లేదంటే వాడు కావాలనే వాడి రక్తాన్నే అక్కడ చిందించుంటాడు. అక్కడే కదా రోహన్ షూ పడి ఉంది. ఒకే ఒక ఆలోచనతోనే వాడు ఇలాంటి పనులు చేశాడు, ఈ కేసులోకి మనల్ని లాగడానికి. సార్, ఆ 10 ఏళ్ల పాత కేసులో షాకింగ్ అయిన చాలా విషయాలు తెలుస్తున్నాయి సార్. అది కూడా చూద్దాం. ఓ సరే, ఇందులో ఏం రాసిందంటే పిల్లలు కనపడకుండా పోయిన 3 నెలల తర్వాత పోలీసులకి వాళ్ళ షూలు దొరికాయి.
అది కూడా అనాథాశ్రమం పక్కనే ఉన్న చెత్త కుండీలో దొరికినాయంట సార్. ఐసి ఇంకా పోలీసులకి పిల్లల షూలో మట్టి దొరికింది. అంటే సముద్రం ఒడ్డునే అప్పుడు అంటే బీచ్లోనే పిల్లల్ని కిడ్నాప్ చేసి ఉండాలి సార్. వాళ్ళు ఎంక్వైరీ చేశారు కానీ ఎటువంటి రిజల్ట్ దొరకలేదు. అప్పుడు పిల్లలు దొరకలా, అలాగే నిర్మలా కూడా దొరకలేదు సార్. పని మనిషి నిర్మల ఎవరికీ దొరకదు సార్. ఏ ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక మొహం వచ్చింది కదా, ఇది ఆ పని మనిషి నిర్మల అదే. సార్ నిర్మలాని ఇన్ని సంవత్సరాలుగా తన అనాథాశ్రమం బేస్మెంట్లోనే ఒక ట్రంక్లో పెట్టారు. ఇంకా అవరు ఎవరి చేతికి చిక్కుతుంది? నిర్మల అనే పిల్లోడిని కిడ్నాప్ చేసి ఉంటుందని మనం అనుకున్నాం, కానీ కథ ఇక్కడ వేరేలా ఉందే. నిర్మలానే హంతకుడి చేతికి చిక్కింది. అయితే ఆ నిర్మల పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో ఉండాలి, కానీ హంతకుడు అక్కడే చంపేసి తన్ని అక్కడే పాతేసినట్టున్నాడు. ఆ తర్వాత పిల్లల్ని తీసుకుని పారిపోయినట్టున్నాడు. దాంతోపాటు ఈ నిందను తీసి నిర్మల మీద వేశారు. సరే, నిర్మల గురించి వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో చూడండి. సార్ ఇందులో ఏం రాస్తుందంటే నిర్మలాదేవి తనొచ్చి గొప్ప కుటుంబానికి చెందిన ఆమె. తనకి ఇలాంటి సోషల్ వర్క్స్ అంటే చాలా ఇష్టం అంట. అందుకే ఆమె పెళ్లి చేసుకోలేదు సార్. లేదు, ఆమె పెళ్లి చేసుకుంది, కానీ ఒక రోడ్ యాక్సిడెంట్లో తన భర్త చనిపోయాడు. ఓ సరే, వాళ్ళ కుటుంబం? అవును సార్, తనకు ఒక కూతురుంది. తన పేరు ఇదేంటిది? ఏమైంది? ఏం పేరది? సార్ ఆలియా. ఏంటి? లేదు, ఈ విధంగా ఉండదు. ఎవరైతే పిల్లల్ని ఎత్తుకుపోయి ఈ పనులు చేస్తున్నాడో వాడు ఆలియా మీద పగ తీర్చుకుంటున్నాడు. ఆలియా కొడుకు రోహన్ని ఎత్తుకుపోయి అనవసరంగా ఆలియాని పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆ నిర్మల అమాయకురాలు సార్. ఈ సమయంలో నిర్మల ఒక హంతకురాలే కదా. 10 సంవత్సరాల క్రితం ఏ పిల్లలైతే కనిపించకుండా పోయారో వాళ్ళు వీళ్ళకి రిలేషనే అయ్యుండాలి. అందుకే వాళ్ళు ఆలియాని పగ తీర్చుకుంటున్నారు, ఈ రోహన్ని కిడ్నాప్ చేసి. హలో రాకేష్, ఏంటి? ఎక్కడా? సరే, ఓకే సార్. రాకేష్ కాల్ చేశాడు. తన భార్య ఆలియా మిస్సింగ్ అంట సార్. తన చివరి లొకేషన్ కూడా కనిపెట్టేశారు. సార్ ఆలియా మొబైల్ లొకేషన్ ఇక్కడే ఎక్కడో చూపిస్తుంది సార్. సార్ అక్కడ చూడండి రాకేష్. రాకేష్, సార్ మీరు వచ్చి చాలా మంచి పని చేశారు. ఇక్కడి నుంచి ఆలియా వెళ్ళడం నేను చూశాను సార్. నేను ఇక్కడికి వచ్చేలోగా తను ఎక్కడో దాక్కుంది. నువ్వు తను ఆపలేదా? సార్ నేను పిలుస్తూనే ఉన్నాను, కానీ తనకి నా గొంతు వినబడలేదు. ఎటుపక్క వెళ్ళింది? ఇదిగో ఇటువైపు. ఈ దారి ఎక్కడికి వెళ్తుంది? ఏమో తెలియదు సార్. నిఖిల్, కనుక్కో అతన్ని. ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. ఈ దారి ఎక్కడికి వెళ్తుంది? అది బీచ్ రోడ్ సార్. బీచ్ వైపా? పిల్లల షూలో కూడా మట్టుండింది. ఇప్పుడు అర్థమైంది. త్వరగా రండి. మమ్మీ, మమ్మీ, నా బిడ్డను వదిలేయండి. నా బిడ్డ ఏ పాపం చేశాడని. మమ్మీ. ఆ అమాయకురాలైన పిల్లలు ఎవరికి ఏ పాపం చేశారు? వాళ్ళని మీ అమ్మ నిర్మల డబ్బు కోసం అమ్మేసింది కదా. కాపాడండి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ అలా ఖచ్చితంగా చేసి ఉండదు. తను అలాగే చేసింది. రౌడీలు మా వెనక పడ్డారు. 2 పిల్లలు సముద్రంలో పడి చనిపోయారు. నేనొక్కడినే ఇరుక్కున్నా. ఎండా వానాన్ని చూడకుండా నన్ను అడుక్కోమని చెప్పారు. ఎన్నో రోజులు ఆకలితో అలమటించిపోయేవాణ్ణి. ఆ కష్టం ఏ లేకుండా వీడిని చంపేస్తున్నకు నువ్వు సంతోషపడు. లేదు, నువ్వు ఏదో తప్పుగా అనుకుంటున్నావు. మా అమ్మ అలాంటిది చేసేది కాదు. నేను చేతులెత్తి బ్రతమలాడుతున్నాను. ఎవరో చేసిన పాపానికి నా కొడుకుని ఎందుకు శిక్షిస్తున్నావు? నోర్మీ, లేకపోతే నిన్ని కాల్చి పడేసి వీణ్ణి కాల్చి పడేస్తాను. మమ్మీ. సియడి, రోహన్, పిల్లని వదిలేయ్. కాపాడండి, లేకపోతే కాల్ చేస్తా. నేను తుపాకీకి భయపడేవాడిని కాదు. కాపాడండి, కాపాడండి. కన్ను కింద పడే. నన్ను కింద పడేయమని కాపాడండి. చెప్తున్నాను కదా. కన్ను కింద పడే, లేదంటే పిల్ల నీళ్ళు వేసేస్తాయి. కాపాడండి, కాపాడండి, కింద పెట్టు. కాపాడండి. కన్ను దూరంగా తోసేయ్. మమ్మీ.
లేరా, ఏమన్నావు? చావుకి భయపడవా? అయితే మరెందుకులా పారిపోతున్నావు? రైట్, మాస్క్ తీరా. అనోజ్, నువ్వా? నువ్వు సిగ్గుపడాలి అనుజ్. నిన్ను మేము చాలా ఎక్కువగా నమ్మాము, కానీ నువ్వు మా నమ్మకాన్నే పోగొట్టావు కదా. నాకు చిన్నప్పుడు జరిగిందో కోసమే నేను పగ తీర్చుకోవాలనుకున్నాను. నా నిజమైన పేరు జాయ్. మీ అమ్మ వల్లే నా ఇద్దరు స్నేహితులు చనిపోయారు. నన్ను ఎత్తుకుపోయి రోడ్డు మధ్యలో అడుక్కునేలా చేశారు. ఎలాగో వాళ్ళ దగ్గర తప్పించుకుని నేను పారిపోయాను. ఆ రోజే నిర్మలా మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నిర్మలా దొరకపోయేసరికి తన కూతురైన ఆలియా మీద పగ తీర్చుకుందాం అనుకున్నావు. అవును, అందువల్లే ఆలియా గురించి మొత్తం తెలుసుకున్నాను. వాళ్ళ అనాథాశ్రమం ఓపెన్ చేస్తున్నారు ఎప్పుడు నేను తెలుసుకున్నానో అప్పుడే ఈ డీల్ ముగించడానికి పూర్తి ప్రయత్నం చేశాను. ఫండ్ రైజర్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు 4 పిల్లల్ని పంపించి నువ్వు రోహన్ని పిలిచావు. అప్పుడు ఆ శాంత వచ్చింది ఆ చోటికి. శాంతాన్ని చంపాలనుకోలేదు, కానీ అన్ని పనులకి అడ్డుపడుతూ నన్ను ఇబ్బంది పెట్టింది. అందువల్లే శాంతాన్ని చంపేశాను. బాగానే వర్కౌట్ చేసావులే కానీ నీ పగ తీర్చుకోవడానికి. కానీ ఒక విషయం తెలుసుకో, నీకు చిన్నప్పుడు జరిగిన విషయాలు ఏది కూడా నిర్మలా వల్ల జరిగినవి కాదు. కానీ ఆ దొంగలు ఆమెను చంపేసి తనని తన అనాథాశ్రమం కిందే పాతి పెట్టేశారు. మా అమ్మని ఇంత దారుణంగా చంపారా? రాకేష్, రాకేష్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆలియా మా అమ్మ- ప్రశాంతంగా ఉంది. ఇకపై ఏం కాదు, రాకేష్. అంతా ఓకే. లేదు, ఇది నిజం కాదు. ఇదే నిజం. ఎప్పుడైతే నువ్వు ఆ బాస్ని చంపావో అప్పుడే నీ పగ నువ్వు తీర్చుకున్నావు. మంచి వేళ నువ్వు రోహన్ని ఏమీ చెయ్యలేదు, లేదంటే జీవితాంతం నేను నువ్వే క్షమించుకోలేవు. నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీరిద్దరు నన్ను దయచేసి క్షమించండి. ఇక మిగతా క్షమాపణని కోర్టులో వెళ్ళి అడుగు. బోన్లో నిలబడి నీకు జరిగిన కష్టాలని చెప్పు. ఒకవేళ జడ్జి గారు పాప మీద చూపిస్తారేమో చూద్దాం.